అందరికీ నమస్కారం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో 5వ శ్లోకం. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. పరమపదమును చేరుకోవడానికి ప్రతి మానవుల్లో ఏ లక్షణాలు ఉండాలో ఈ శ్లోకంలో వివరించారు. మొదటిది నిర్మాణ మోహ, అంటే అభిమానమును మోహమును వదిలిపెట్టాలి. వినయం విధేయత కలిగి ఉండాలి. అహంకారం ఉండకూడదు. దేహాభిమానం వదిలిపెట్టాలి. అవివేకము అజ్ఞానం నుండి బయటపడాలి. మనలో ఉన్న గొప్పతనం అంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి. రెండవది జితసంగ దోష, అంటే సంసారము అనే వృక్షం నరికాం కదా అని అహంకరించి మరల సంగములో పడకుండా ప్రాపంచిక విషయముల మీద సంగత్వం పూర్తిగా విడిచిపెట్టాలి. విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే భావన వదిలిపెట్టాలి. అంటే రాగము ద్వేషము ఈ రెండిటిని మన ఆధీనంలో ఉంచుకోవాలి, కానీ వాటికి బానిసైపోకూడదు. మూడవది వినివృత్త కామాహ, అంటే అధర్మపూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టడం. ధర్మబద్ధంగా ఆలోచించాలి. ధర్మబద్ధమైన కోరికలనే సంకల్పించాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి. అడ్డమైన కోరికలు తీరాలని కోరుకోకూడదు. అవి తీరకపోతే తీవ్రమైన ఆవేదన మాత్రమే కలుగుతుంది. దీనివలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. శారీరకంగా కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. నాలుగవది ద్వంద్వైర్విముక్తాః, అంటే ద్వంద్వములను సమానంగా చూడటం, వాటి నుండి విడివడటం. ఈ ద్వంద్వములు సుఖదుఖముల రూపంలో మనల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. రాగద్వేషములు, శీతోష్ణములు, లాభనష్టములు, జయాపజయములు, వీటినే ద్వంద్వములు అని అంటారు. వీటి వలన సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. సాధారణంగా ఈ ద్వంద్వముల వలన తక్కువ సుఖం ఎక్కువ దుఃఖం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని సమంగా చూడగలగాలి. దేనికి అతిగా స్పందించకూడదు. ఐదవది అధ్యాత్మ నిత్య, అంటే ప్రతిదినము శాస్త్ర పఠనము, అధ్యయనము, శ్రవణము, సత్సంగము చేయాలి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మంచి భోజనం ఎంత అవసరమో అలాగే మానసిక ప్రశాంతత కొరకు ఇవి అవసరం. ఆరవది అమూఢాహ, అంటే ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వంలో పడడు. మూఢత్వంలో ఉన్నా దాని నుండి బయటపడతాడు, తెలివిగా ఉంటాడు. ఇటువంటి వాడు నాశనము లేని శాశ్వతమైన పరమపదమును పొందుతున్నాడు. ఈ సాధనములతో మానవుడు పరమపదమును చేరుకోవచ్చు అని పరమాత్మ బోధించారు.